హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్యాస్ రెసిపీస్. ఈరోజు మనం చాలా సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాము. చాలా స్పెషల్గా ఉంటుందండి ఈ వీడియో. ఒకసారి మిస్ చేయకుండా తప్పకుండా చూడండి. వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకుందాము. ముందుగా నేను మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసుకున్న తర్వాత మీకు వీలైతే వాష్ చేసుకోండి, లేదంటే అందులో అయినా ఈ మసాలాని యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్ లవంగ మొగ్గలు, 1 టేబుల్ స్పూన్ జీరా, 2 ఎండుమిర్చి, 1 బిర్యానీ ఆకు, 2 ఇంచులు దాల్చిన చెక్క వేసుకోవాలి. కొంచెం జాపత్రి, 1 స్టార్ పువ్వు, అవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇలాచీ వేసేసుకోవాలి. ఇలాచీ అస్సలు స్కిప్ చేయొద్దండి, దీనివల్ల మనకి బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ ఇలాచీ కంపల్సరీ వేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ పట్టేసేయాలి. ఈ విధంగా పడితేనే మనకి రుచి బాగుంటుంది. 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని పొడవుగా కట్ చేసుకుని బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేయడానికైనా చికెన్ ఫ్రై చేయడానికైనా ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత 4 మీడియం సైజ్ ఉల్లిపాయలని ముక్కల కింద కట్ చేసుకుని వేసేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ మాడిపోకుండా స్లోగా కలుపుతూ మనం మీడియం టు హై ఫ్లేమ్ వరకు కూడా తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. అందులో 2 పెద్ద గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 1 కిలో చికెన్కి 1.5 గ్లాస్ బియ్యం అయితే కావాలి. బాస్మతి రైస్ 2 గ్లాసెస్ తీసుకున్నాను. నార్మల్ రైస్ 1/2 గ్లాస్ తీసుకున్నాను. ఈ 2 కలిపితేనే మనకు టేస్ట్ బాగుంటుంది. 4 సార్లు కంప్లీట్గా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత అవి 1/2 అవర్ నానబెట్టుకోవాలి బియ్యాన్ని. ఇప్పుడు మనం మూత తీసి చూస్తే మనకి బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ అయిపోయినాయి. రెడీ అయిన బ్రౌన్ ఆనియన్స్ని ఒక మూతలోకి తీసేసుకోవాలి. వేరే ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మనం చికెన్ మ్యారినేషన్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. రుచికి తగ్గట్టు సాల్ట్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ సరిపోయింది నాకు, మీరు చూసుకుని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకో 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసిన మసాలా ఉంది కదా, అది 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ బిర్యానీకి ఈ మసాలానే ఫ్లేవర్ అండి. కంపల్సరీ మసాలాను పట్టి యాడ్ చేయండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కంపల్సరీ మనం ఇంట్లో పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అదే టేస్ట్ బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ ఆయిల్, వేడివేడి ఆయిల్ ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్కసారి చేత్తో స్లోగా కలిపేసుకోవాలి. మనకి మసాలా ముక్కకి బాగా పట్టే విధంగా కలపాలి. కలపడం వల్ల మనకి పీస్ డెలిషియస్గా వస్తుంది. ముక్క మెత్తగా ఉడుకుతుంది, సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి స్లోగా మనం మిక్స్ చేసుకోవాలి. ఏ బిర్యానీలోకైనా సరే మనం మ్యారినేషన్ చేసుకోవడం మెయిన్ ప్రాసెస్ అండి. ఇది మనం కరెక్ట్గా చేసుకుంటే మనకి బిర్యానీ కరెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా ఏమాత్రం తక్కువ ఉండదు. మొత్తం ఒకసారి చేత్తో కలిపేసిన తర్వాత, ఈవెన్గా కలిపేసిన తర్వాత మనం 1/2 అవర్ నానబెట్టుకోవాలి. లేదా డీప్ ఫ్రీజర్లోనే పెట్టేసుకోండి. 1/2 అవర్ బాగా ముక్కకు పడుతుంది. 30 నిమిషాలు మ్యారినేషన్ అయిన తర్వాత, నానిన తర్వాత ఇందులోనే 1 కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి. మీకు 1 కప్ అంటే స్మాల్ గ్లాస్ తీసుకోండి. చిన్న గ్లాస్తో మనం పెరుగు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం స్లోగా కలిపేసుకోవాలి. పెరుగు ఎప్పుడైనా సరే మనం మసాలా పట్టినప్పుడు యాడ్ చేసుకోకూడదు, మనకి ఫ్లేవర్ మారిపోతుంది. కాబట్టి ఈవెన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం యాడ్ చేసుకోవాలి. మనం బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, సేమ్ కడాయిలోనే ఇంకొంచెం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాతనే మనం చికెన్ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 2 నిమిషాలు అలానే వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత స్లోగా మనం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని గరిటతో స్లోగా కలిపేసుకోవాలి. మనము ముందే వేసినట్టునే కలిపిస్తే మనకి పాడైపోతుందండి చికెన్. కాబట్టి స్లోగా వేసేసుకున్న 2 నిమిషాలు కలిపేసుకోండి. బాగా కలిపేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇంకొక పక్క మనం రైస్ ఉడికించుకోవాలి. దానికి కావాల్సిన ఒక గిన్నె తీసుకోండి. అందులో ఫుల్గా వాటర్ నింపేసుకోండి. ఫుల్గా వాటర్ వేసిన తర్వాత ఇందులోనే హోల్ గరం మసాలాలు వేసేసుకోవాలి. ఒక జాజికాయ, 2 బిర్యానీ ఆకు, 1 స్టార్ పువ్వు, 4 లవంగాలు, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ బిర్యానీకి టేస్ట్ ఈ మసాలానండి, అసలు స్కిప్ చేయొద్దు. వేసేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 5 పచ్చిమిర్చి, పెద్ద పచ్చిమిర్చి తీసుకోండి. అవి నిలువుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ బిర్యానీకి పచ్చిమిర్చి కూడా ఫ్లేవర్ బాగుంటుంది. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వేసుకోండి. ఒక 5 అయితే సరిపోతుంది. పెద్ద పచ్చిమిర్చి తీసుకుని వేసేసుకోవాలి.
కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. ఒక గుప్పెడు వేసుకోండి. 5 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోండి. మనం సాల్ట్ ఇందులో ఎక్కువ వేయాలి, ఎందుకంటే రైస్ కుక్ అవుతుంది కదా. రైస్కి సాల్ట్ పట్టాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. 5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి వాటర్ని బాగా మరగనివ్వండి. మరగనిచ్చిన తర్వాతనే మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఒకసారి మూత తీసి చూద్దాము. మనకి మూత తీసి చూస్తే ఈ విధంగా అవుతుంది. వాటర్ పైకి తేలి లైట్గా నూనె పైకి తేలుతుంది చూడండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒక్కసారి గడ్డతో బాగా కలిపేసుకోవాలి. ముక్క ఉడికిపోయింది, ఇంకొంచెం ఉడికిద్దాము. మనకి 70% చికెన్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోనే 2 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటా తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. మనం ముందు బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా కొంచెం గార్నిష్కి తీసుకొని మిగతావన్నీ యాడ్ చేసుకోండి. మీకు గార్నిష్కి అవసరం లేకపోతే ఇందులో యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఒక్కసారి కలిసేటట్టు గరిటతో బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. 100 ml వాటర్ వేసుకోవాలి. పక్క కొలతలతో కావాలంటే చిన్న గ్లాస్తో తీసుకుని వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. వాటర్ ఇంకిపోయే వరకు కూడా మనం మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. మనకి ఆయిల్ పైకి తేలే వరకు కూడా మగ్గించుకోవాలి. అప్పుడే బాగా ఉడుకుతుంది. ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది. మూత పెట్టేసి 10 నిమిషాలు మగ్గించిన తర్వాత మనకి మూత తీసి చూస్తే ఈ విధంగా అవుతుంది. మనకి చికెన్ రెడీ అయిపోయిందండి. ఆయిల్ పైకి తేలింది చూడండి. ముక్క కూడా బాగా ఉడికింది. ఒక్కసారి బాగా కలిపేసుకోండి. కలిపేసుకొని మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం రైస్ ఉడికిన తర్వాత యాడ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టండి. తర్వాత ఒకసారి మనం రైస్ది మూత తీసి చూడాలి. కొంచెం మగ్గిందా లేదో చూడండి. వాటర్ ఇంకా ఎగరాలి. బాగా ఎగిరిన తర్వాతనే మనం రైస్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి రైస్ బాగా కుక్ అవుతుంది. వాటర్ మరగకుండా మనం రైస్ యాడ్ చేస్తే అది రైస్ విరిగిపోతుందండి, టేస్ట్ బాగోదు. కాబట్టి మీరు చూసుకుని వేసుకోవాలి. మూత పెట్టేసి మరో 5 నిమిషాలు మరగనివ్వండి. ఇప్పుడు మనం మూత తీసి చూస్తే ఈ విధంగా మనకి బాగా మరుగుతుంది. వాటర్ మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం బియ్యం యాడ్ చేసుకోవాలి. నానబెట్టిన బియ్యం మనం యాడ్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా రైస్ని చూసుకుంటూ ఉండండి. హాఫ్ కుక్ అవ్వాలండి. 70% లేదా 50% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనకి రైస్ కుక్ అయిపోయిందండి. కరెక్ట్గా 10 నిమిషాలకైతే కుక్ అయిపోయింది. చూడండి, నేను చూపిస్తాను. ఈ విధంగా అయిన తర్వాతనే కొంచెం పలుకుండాలి. పలుకుండగానే మనం తీసుకోవాలి. రైస్ మొత్తం పూర్తిగా కుక్ అవుతే అది బాగోదండి, మొత్తం మెత్తగా అయిపోతుంది. కాబట్టి కొంచెం రైస్ జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు రైస్ని ఈ కర్రీలోకి వేసేసుకోవాలి. మీరు స్లోగా గ్యాస్ ఆఫ్ చేయకుండా స్లోగా ఈ జాలీగడ్డతో తీసి స్లోగా రైస్ వేసేసుకోండి. ఈ చికెన్ పైన యాడ్ చేసేసుకోండి. చూడండి రైస్ ఎలా డెలిషియస్గా ఉందో కదా. ఈ విధంగా కుక్ అవ్వాలి. ఈ విధంగా కుక్ అయితేనే మనకి రైస్ పొడి పొడిగా డ్రైగా వస్తుంది, బాగుంటుంది. మొత్తం ఇందులోకి వేసేసుకోండి. రైస్ వేసేసుకున్న తర్వాత కొంచెం పరుచుకోండి. మనం పరుచుకుంటూ యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర పైన వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవి కూడా యాడ్ చేసుకోవాలి. జీరా మనం వాటర్లో యాడ్ చేసుకోకూడదు. జీరా యాడ్ చేసుకోవడం వల్ల మనకి బాస్మతి రైస్ అనేది విరిగిపోతుంది. కొంచెం చూసుకొని వేసుకోండి. ఫుడ్ కలర్ మీ ఆప్షనల్ అండి, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి. మనం పట్టిన గరం మసాలా ఉంది కదా, అది 1 టేబుల్ స్పూన్ పైన యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి కరిగించుకుని వేసుకోండి. మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి దమ్ అవనివ్వండి. దమ్ పెట్టేసిన తర్వాత మనకి మూత తీసి చూస్తే ఈ విధంగా రైస్ పూర్తిగా కుక్ అయిపోయిందండి. చూడండి, భలే లేయర్ లేయర్ కింద వచ్చింది కదా, చాలా బాగుంది, డెలిషియస్గా ఉంది కదా. రైస్ బాగా కుక్ అయింది. నేను చెప్పిన విధంగా చేస్తే ఖచ్చితంగా మీకు అలానే వస్తుందండి. వంట రాలేని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు, అంత బాగుంటుంది. ఎప్పుడు తింటూ బోర్ కొట్టని ఐటెం ఏదైనా ఉంటే చికెన్ దమ్ బిర్యానీ అండి. ఎవరికైతే ఇది ఇష్టమో లైక్ చేయండి. ఈ సండే స్పెషల్గా మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేశాను. మీ ఇంట్లో ఏం చేశారో కమెంట్ చేయండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.